ఓపెన్ టాక్కి స్వాగతం. వైసీపీ నేతలను ఎదిరించిన వారు చేసిన అరాచకాలను బయటపెట్టినా వారిని భూమి మీద బతకనిచ్చే పరిస్థితి లేదు, వారిని ఏదో రకంగా వేధిస్తారని చెప్పి మన అందరికీ తెలిసిందే. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ వివేక హత్య కేసులో అప్రూవర్గా మారినటువంటి దస్తగిరి ఎప్పుడైతే అప్రూవర్గా మారాడో ఆ రోజు నుంచి దస్తగిరి మీద ఆయన కుటుంబం మీద వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. ఏదో ఒక రూపంలో వారిని హతమార్చాలని చెప్పి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే వారికి చీమగుట్టినాపతి జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి మీదకు చుట్టుకుంటుందని ఒక భయంతో ఆగుతున్నారు తప్ప అయినప్పటికీ శారీరకంగా మానసికంగా వేధించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. తాజాగా దస్తగిరి తండ్రి మీద కొంతమంది వైసీపీ గుండాలు దాడి చేశారు. ఎందుకు దాడి చేశారు అంటే దానికి ఒక రీజన్ ఉంది. ఇటీవల కాలంలో దస్తగిరి ప్రెస్ మీట్ పెట్టి ఒక విషయం చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి మీద నేను పోటీ చేయబోతున్నాను, పులివెందుల్లోనే పోటీ చేస్తాను, ప్రజలు నన్ను ఆదరిస్తారని చెప్పి దస్తగిరి ఒక మాట చెప్పాడు. సో అది జీర్ణించుకోలేదు. వాస్తవానికి దస్తగిరి గెలుస్తాడని ఎవరో అనుకోరు. కాకపోతే ఎన్నో కానీ ఓట్లు అయితే చీలుస్తాడు కదా. వివేక హత్య కేసులో కీలకంగా మారిన వ్యక్తి, అందులోనూ వివేక హత్య కేసును ఒప్పుకున్నాడు కాబట్టి ఆ సానుభూతి అయితే ప్రజల్లో ఉంది. 5 ఓట్లు 10 ఓట్లు అనేది పక్కన పెడదాం, అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి డ్యామేజు. అందులోనూ దస్తగిరి లాంటి వ్యక్తి పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డికి అవమానం. అందుకనే ఆయన్ని ఏదో ఒకటి చేసి బెదిరించి పోటీ నుంచి తప్పించే ప్రయత్నం చేయాలని చెప్పి కుటుంబ సభ్యుల మీద దాడికి దిగుతున్నారు. మొన్న ఆయన తండ్రి శివరాత్రి రోజు ఎక్కడికో బయటికి వెళ్ళొస్తున్న సమయంలో కొంతమంది వైసీపీ గూండాలు దారిగాసి బెదిరించారు. నీ కొడుక్కి కొమ్ములు వచ్చాయా, నీ కొడుకు జగన్మోహన్ రెడ్డి మీద పోటీ చేసేంత మగాడా, బ్రతకాలని మీకు ఆశ లేదా, మీ కొడుకుని ఖచ్చితంగా ఎన్నికల నుంచి తప్పుకోమని చెప్పు పోటీ నుంచి అని చెప్పి బెదిరించి దాడి చేస్తే పాపం కన్ను పోయినంత పని అయింది. ఈ కన్ను పైన ఏదైతే నొసట ఉందో అది మొత్తం కూడా నుజ్జు అయిపోయే పరిస్థితి, కొద్దుకుంటే కన్ను కూడా పోయే పరిస్థితి. అయితే ఇప్పుడు వైసీపీ ఏమంటది, ప్రమాదవశాత్తు పడిపోయాడని చెప్తారు వాళ్ళు. ప్రమాదవశాత్తు పడిపోయినోడైతే ఇంకా చాలా ఒంటికి చాలా కొట్టుకుపోయిన దెబ్బలు చాలా తగులుతాయి కదా. సో ఏమీ లేవు కదా, ఘాట్లు బండి మేంచి పడిన వ్యక్తికి కేవలం తల మీద మాత్రమే దెబ్బ తగులుతా, మిగతా ఎక్కడ తగులుతాయి కదా, అవేమీ దెబ్బలు లేవు. రెండోది బెదిరించారని చెప్పి స్పష్టంగా చెప్తున్నాడు. మీరు నీ కొడుకు జగన్మోహన్ రెడ్డి మీద పోటీ చేసేంత మొగాడా అని చెప్పి బెదిరిస్తున్నారు. ఆ అవసరం ఎవరికి ఉంటుంది? పోనీ కొట్టినోళ్ళు ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళు అనుకోవడానికి లేదు. జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పి అడుగుతున్నారు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి ఎదురుగా నిలబడొద్దని చెప్తున్నారు. మరి ఆ అవసరం వైసీపీ వాళ్ళకి తప్ప ఇంకెవరికి ఉంటుంది? వేరే కక్షలతో కొట్టేవాడికి జగన్మోహన్ రెడ్డికి దీనికి సంబంధం లేదు కదా. అంటే కేవలం రాజకీయ కక్షతో ఎక్కడ పోటీ చేస్తాడో అనే భయంతోనే ఈ దాడి చేశారు. దీని మీద దస్తగిరి కూడా తీవ్ర ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నాడు. ఖచ్చితంగా దీని మీద ఎస్పీకి, డీజీపీకి, అలాగే నేను సిబిఐ అధికారులు కూడా ఫిర్యాదు చేస్తానని చెప్పాడు. గతంలో జైల్లో కూడా పెట్టారు. దస్తగిరిని బయట ఉంచకుండా బెదిరించి దొంగ సాక్ష్యం చెప్పాలి, ఎస్పీ రామ్ సింగ్ ఎవరైతే ఉన్నాడో సిబిఐ అధికారి ఆయనకి వ్యతిరేకంగా చెప్పాలి, ఆయన బెదిరించి భయపెట్టి నీతో మాట్లాడించాడని చెప్పాలని చెప్పి జైల్లో ఉన్న దస్తగిరిని కొంతమంది వెళ్ళి బెదిరించాడని చెప్పి స్వయంగా దస్తగిరే వచ్చి చెప్పాడు. దస్తగిరి ఎందుకు జైలుకి వెళ్ళాడంటే వివేక హత్య కేసులో కాదు, ఏ కేసులో, వేరొక ప్రైవేట్ కేసులో ఆయన అరెస్ట్ చేపించారు. కావాలని స్థానిక ఎమ్మెల్యే కానివ్వండి, అవినాష్ రెడ్డి కానివ్వండి కుట్ర పన్ని దస్తగిరిని జైలుకు తీసుకెళ్లి భయపెట్టి బెదిరించాలనే ఉద్దేశంతో దొంగ కేసు పెట్టి అరెస్ట్ చేశారు. ఏదో కిడ్నాప్ కేసు అయినా ఇంకోటనో పెట్టి నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టి అరెస్ట్ చేయించి జైల్లో ఉంచారు. జైలు నుంచి బయటకు తీసుకొచ్చే క్రమంలో బెయిల్ వచ్చిందనుకునే సమయంలో A3గా ఉన్న దస్తగిరిని మళ్ళీ A1గా మార్చేసి మరికొన్ని రోజులు ఉంచే ప్రయత్నం చేశారు. అంటే జైల్లో బెదిరించే ప్రయత్నం జరిగింది. నువ్వు జైల్లో ఉన్నావు, నీ భార్య బయట ఉందే, ప్రాణాలకే ప్రమాదం అని చెప్పి స్వయంగా జైలుకు వచ్చి బెదిరించారని చెప్పి స్వయంగా దస్తగిరే చెప్పాడు. అలాగే బయట ఉన్నటువంటి షబానా కూడా ఆందోళన వ్యక్తం చేసింది. మా ఇంటికి కొంతమంది వస్తున్నారు, ఫోన్లు చేస్తున్నారు, నీ భర్త జైల్లో ఉన్నాడు, నువ్వు ఇక్కడ నువ్వు ఒప్పుకో, మీ భర్తకి ఏమీ తెలియదని చెప్పు, లేకపోతే ఏదో ఒకటి చెప్పి జగన్మోహన్ రెడ్డికి యాంటీ కాకుండా చెప్పాలని ఒత్తిడి చేసే ప్రయత్నం చేశారు. దానికి భార్య కూడా ససేమిరా అనటంతో జైల్లో ఉన్న దస్తగిరి మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చారు. అంటే ఒకరిని జైల్లో ఉంచి ఒకరిని బయట పెట్టి ఇక్కడ వాళ్ళ మీద ఏమో వాళ్ళని అది చేస్తామని బెదిరించడం, అక్కడ వాళ్ళకేమో వీళ్ళని ఇది చేస్తామని చెప్పి బెదిరించి ఈ రకంగా భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేశారు. ఇటీవల తెలంగాణలో నాకు రక్షణ కల్పించాలని చెప్పి దస్తగిరి ఒక పిటిషన్ కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అయితే పెట్టుకోవడం జరిగింది. సరే, దాని మీద ఏం జరుగుతుందనేది మనకు తెలియదు. ప్రస్తుతానికి దస్తగిరికి అయితే ఒక సెక్యూరిటీ ఉన్నప్పటికీ కూడా తన ఫ్యామిలీకి కూడా సెక్యూరిటీ కావాలని చెప్పి దస్తగిరి ఇప్పుడు అడుగుతున్నాడు. ఎందుకంటే వివేక హత్య కేసు అత్యంత తీవ్ర సంచలనం సృష్టించినటువంటి కేసు. ఎందుకు వీళ్ళ భయం అంటే దస్తగిరి భార్య కానివ్వండి, దస్తగిరి భయంగానే ఏంటంటే గతంలో మొద్దుసీని పరిస్థితి ఏమైనా వస్తుందేమోనని భయం. మొద్దుసీని ఏం చేశారు పరిటాల రవి హత్య కేసులో?
ఏం చేశారు, జైల్లోనే హతమార్చేశారు. సాక్ష్యం లేకుండా చేయడం కోసం చేసిన ప్రయత్నం అది. అలాగే ఇప్పుడు కూడా దస్తగిరిని సాక్ష్యం లేకుండా చేయడం కోసం ఏదైనా చేస్తారేమోననే భయం ఉంది. అదే భయాన్ని తన భార్య షబానా అనేక సార్లు వ్యక్తం చేసింది. అనేక మంది దగ్గరికి వెళ్ళింది. ఎందుకు అక్రమ కేసులు పెట్టి లోన పెడుతున్నారంటే జైల్లో ఏదో ఒకటి చేయొచ్చు. వాస్తవానికి ఇప్పుడు ఆ ఫ్యామిలీ మీద ఏగవాలినా దోమ కుట్టినా దానికి జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి బాధ్యత వహించాలి. ఎందుకంటే కేసు అంత కీలక దశలో ఉంది కాబట్టి. నిజంగా వారికి ఏదైనా జరిగినా ఇప్పుడు అది వాళ్ళ మీదకి వెళ్ళే పరిస్థితి. కానీ వాళ్ళే భయపెట్టడంతో ఇప్పుడు వీళ్ళు ఎంత భయపడుతున్నారు. ఎప్పటి వరకు ఫ్యామిలీ జోలికి వెళ్ళని వీళ్ళు ఇప్పుడు భార్యను బెదిరిస్తున్నారు, తండ్రి మీద దాడి చేశారు. సో రేపటి రోజున ఏదైనా చేయొచ్చు. ఎన్నికలు దగ్గర పడిపోయినాయి కాబట్టి రేపటి రోజున ఏదైనా చేయొచ్చు. అంటే కేవలం దస్తగిరి ఒకటి అడుగుతాడు, అంటే మాలాంటి వాళ్ళకి పోటీ చేసే హక్కు లేదా, మాలాంటి వాళ్ళం పోటీ చేయకూడదా, జగన్మోహన్ రెడ్డి మీద పోటీ ఇప్పుడు ఒక ప్రజాస్వామ్యంలో ఎవరి మీదైనా పోటీ చేయొచ్చు, దానికి ఏమీ ఇది లేదు. పోనీ దస్తగిరి గెలుస్తాడని జగన్మోహన్ రెడ్డి గారిని భయం ఉందా? పోనీ అది లేదు. మరి ఎందుకు దాడి చేయటం? అంటే కేవలం భయపెట్టడం. నీ స్థాయి ఏంటి, నువ్వు జగన్మోహన్ రెడ్డితో పోటీ పట్టడం ఏంటి? ఈ ఉద్దేశంతోనే దస్తగిరిని, ఆయన కుటుంబాన్ని అయితే బెదిరించే ప్రయత్నం చేశారు. కంటికైతే కొద్దిగా తీవ్ర గాయమైంది, మనం ఇక్కడ చూడొచ్చు. పూర్తిగా కొట్టయితే కట్టారు. ఇప్పుడు ఇది ఎక్కడితో ఆగుతుందంటే ఈరోజు కంటి గాయంతో అయింది, రేపొద్దున అది ఎక్కడిగా మారొద్దు. ఎందుకంటే ఎప్పుడు ఇంట్లో కూర్చుని ఎవరు ఉండలేరు, ఏదో సందర్భంలో బయటికి వెళ్ళాలి. అందులో వాళ్ళ ఫ్యామిలీకి రక్షణ లేదు. కేవలం దస్తగిరికి మాత్రం ఒక గన్మెన్ అయితే ఇచ్చినట్టుగా ఉన్నారు, మిగిలిన ఎవరికి కూడా రక్షణ లేదు. అందుకనే దస్తగిరి భార్యతో పాటు తన తండ్రికి కూడా రక్షణ కల్పించాలని అడుగుతున్నాడు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఎన్ని అరాచకాలు చేసినా, ఎన్ని కుట్రలు చేసినా వచ్చే ఎన్నికల్లో పులివెందుల నుంచి నేను పోటీ చేసి తీరుతాను. ప్రజాస్వామ్యంలో నాకు పోటీ చేసే హక్కు ఉంది. వివేక హత్య కేసులో ఏం జరిగిందో ఊరూరు తిరిగి నేను చెబుతాను. అందులో అతను కూడా పాత్రధారుడే. రేపు శిక్ష పడితే వాళ్ళతో పాటు దస్తగిరికి కూడా పడద్ది. దస్తగిరి ఏం బయటికి తప్పించుకుని తిరిగాడు, దస్తగిరికి కూడా శిక్ష పడద్ది. ఆ విషయం దస్తగిరికి కూడా తెలుసు. అయినా నేను సిద్ధమే అన్నాడు దస్తగిరి. ఎందుకంటే పాపం నేను పంచుకున్నాను కదా, పాపంలో ఉన్నాను కదా, ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి ఈరోజు అప్రూవర్గా మారా. రేపు ఏ శిక్ష చేసినా నేను సిద్ధమే. వివేక గారి ఉప్పు తిని ఆయనకు వెనుపోటు పొడిచా నేను, అందుకు పశ్చాత్తాపడుతున్నానని చెప్పి దస్తగిరి చెప్తున్నాడు. ఏది ఏమైనా దస్తగిరి కుటుంబానికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఏపీ పోలీసుల మీద ఉంది. ఇప్పటికైనా దస్తగిరి తండ్రి మీద జరిగిన దాడిని సుమోటోగా తీసుకుని దాని మీద విచారణ చేయాలి. దస్తగిరి కుటుంబానికి కేసు కీలక దశలో ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా దస్తగిరి కుటుంబానికి పోలీసులు రక్షణ కల్పించాలి.